తెలంగాణ బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 20న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎప్పటి వరకు నిర్వహించాలన్న దానిపై కూడా వివిధ పార్టీ నేతలతో బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఈ యొక్క సమావేశాలు ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై కూడా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అటు డిప్యూటీ సీఎం బల్లు భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, మరోవైపు సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావుతో పాటు అటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి కౌసర్ అనే వ్యక్తి, అంటే మొత్తం ఆల్ పార్టీస్ నేతలతో ఈ యొక్క సమావేశం అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఈ నెల 30వ తేదీ వరకు, అంటే 31 వరకు ఈ సమావేశాలని కండక్ట్ చేయాలని బేసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కీలక అంశాలపైనే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించాలి. అందుకు అనుగుణంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా, అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలంటూ కూడా ఈ యొక్క బీఎస్సీ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బడ్జెట్ ప్రవేశ సంబంధించిన దానిపై కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 20 తారీఖు లేదా 21 తారీఖు, అంటే రంజాన్ ఒకవేళ 20 తారీఖు ముందు రోజు 20 తారీఖు పండుగ రంజాన్ అయితే 21 తారీఖు బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 21కి రంజాన్ అయితే ఖచ్చితంగా 20 తారీఖే ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం. దాంట్లో కొంత గందరగోళం అయితే నెలకొంది. కాబట్టి రంజాన్ అంటే ముస్లింలు చూసేటువంటి నెలవంక ముందు రోజు కనబడితే మాత్రము ఈ బడ్జెట్ అనేది ఒక రోజు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఆ విషయాలకు సంబంధించిన దాంట్లో కూడా బీఎస్సీలో ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెట్టాలంటే రంజాన్ ముందు రోజా, రంజాన్ తెల్లారా? ఎందుకంటే రంజాన్ ఒక రోజు 20 తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతానని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ రోజు 20 తారీఖు ఒకవేళ రంజాన్ వస్తే 21 తారీఖు బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఇప్పటికే శాఖల వారీగా అన్ని పద్ధతులు కూడా పూర్తి చేసింది. బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ఇప్పటికే అన్ని విభాగాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతో అదేవిధంగా ఆ పద్ధతులు కూడా అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి బడ్జెట్ని అటు మల్లు భట్టి విక్రమార్కు ఈ నెల 20వ తేదీన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్ పైనే కొంత చర్చ కూడా కొనసాగే అవకాశం. దీంతో పాటు మూసీ రిజర్వేర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రివర్ సంబంధించినటువంటి అంశాలకు పై కూడా ఈసారి జరిగేటువంటి అసెంబ్లీలో పూర్తిగా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో అదేవిధంగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఒక క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి వివరాలతో కూడా ప్రజల్లోకి మూసీ రివర్ ఫ్రంట్ని ఏ విధంగా తీర్చిదిద్దాలన్న దానిపై కూడా పూర్తిగా ఇప్పటికే పీపీటీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరోవైపు బాధితుల పక్షాన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందన్న దానిపై కూడా ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా అటు ప్రధాన ప్రతిపక్షంతో పాటు అదేవిధంగా ప్రధాన పార్టీ నేతలు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ మూసీ సంబంధించిన దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా తీర్మానం చేసి ఆ బిల్స్ని కూడా ఆమోదించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో వారి తల్లిదండ్రులకు ఉద్యోగులు ఎవరు కూడా డబ్బులు ఇవ్వకుండా వారిని వివిధ ఓల్డేజ్ హోమ్స్లో తరలివేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా వారి ఉద్యోగాల నుంచి డబ్బును ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఉండే విధంగా చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవోని తీసుకొచ్చి ఒక బిల్లును తీసుకొచ్చే విధంగా ఈసారి అసెంబ్లీలో కూడా ఆ బిల్లుని కూడా ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇలాంటి అన్ని అంశాలపై కూడా ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో అనేక తీర్మానాలు అనేక అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈసారి అనుకూలంగా అటు ప్రధాన పార్టీకి అనుకూలంగా మరోవైపు ప్రధాన పక్షానికి తన అనుకూలంగా ఎవరికి ఎత్తుగడలు వారు వేసే విధంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు కొంత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. మరి చూడాలి, ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వచ్చారు. మనం చూసాం గవర్నర్ స్పీచ్ మొత్తం కూడా వారందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇక జరిగేటువంటి అంటే రేపు ఎల్లుండి గవర్నర్కి సంబంధించిన అభినందన సంబంధించినటువంటి అంశాలపై అదేవిధంగా బడ్జెట్ సంబంధించిన అంశాలపై కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ
ఏ రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ రకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎండగడుతుందనే దాన్ని కూడా చూడాల్సిన. మరోవైపు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అనేక సాంఘిక సంక్షేమ సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, విద్యారంగం, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించిన అంశాలు, కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈసారి జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా కీలక చర్చ కూడా జాతీసే అవకాశం ఉంది. దాంట్లో కూడా కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా తరలించకపోతున్నటువంటి గోదావరి నదీ జలాలను తరలించకపోతున్నటువంటి అంశాలతో పాటు మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈసారి మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ సంబంధించిన అంశాలతో పాటు వివిధ అంశాలపై కూడా అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా బీఎస్సీ సమావేశం ముగిసింది కాబట్టి ఈ నెల 31 తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి బీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి రేపు ఎల్లుండి గవర్నర్ ఈరోజు ప్రసంగం కంప్లీట్ అయింది కాబట్టి గవర్నర్ ప్రసంగంపై కూడా కొంత అభినందనకు సంబంధించినటువంటి కార్యక్రమం రేపు ఉంటుంది, రేపు ఎల్లుండి. ఆ తర్వాత బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ తర్వాత బడ్జెట్ సంబంధించిన పద్ధతులపై కూడా చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.